ఆప్షన్స్ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ వ్యూ అంటే మీ డాక్యుమెంట్ ని డిఫరెంట్ ఫార్మాట్ లో వ్యూ చేయడం అంటే చూడడం. సో వ్యూ మెనూ ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, రీడ్ మోడ్ వ్యూ. అంటే ఈ వ్యూ వచ్చేసి మీ డాక్యుమెంట్ ని మీరు రీడింగ్ ఫార్మాట్ లోకి మార్చుకోవచ్చు. అంటే మీరు మీరు ప్రిపేర్ చేసిన డేటాని ఇక్కడ మీరు పేజ్ వైజ్ లైక్ బుక్ లాగా రీడ్ చేయొచ్చు. ఇది ఫుల్ స్క్రీన్ మోడ్ లో మీకు డిస్ప్లే చేస్తుంది. అంటే మీరు ప్రిపేర్ చేసిన డేటానంతా ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్ మోడ్ లో చూడొచ్చు. అంటే ఈజీగా డేటాని రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ప్రింట్ లేఅవుట్ వ్యూ. సో ఈ వ్యూ దగ్గర క్లిక్ చేసినప్పుడు మీ డాక్యుమెంట్ అనేది ప్రింటింగ్ మోడ్ లో డిస్ప్లే చేస్తుంది. అంటే మీ డాక్యుమెంట్ లో ఎక్కడెక్కడ మార్జిన్స్ సెటప్ జరిగి ఉన్నాయి, పేజ్ బ్రేక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఈ వ్యూ మీకు క్లియర్ గా చూపిస్తుంది. ఇది డిఫాల్ట్ వ్యూ, పైగా ది బెస్ట్ వ్యూ. సో ఎందుకంటే మీ డేటాని మీరు ప్రింట్ తీయాల్సి వచ్చినప్పుడు ఈ వ్యూలో, సో ప్రింట్ లేఅవుట్ వ్యూలో పెట్టుకుని టైప్ చేయాల్సి ఉంటుంది. సో బికాస్ ఆఫ్ సో ఈ వ్యూలో అయితేనే మీకు పర్టికులర్ గా మార్జిన్స్, పేజ్ బ్రేక్స్ అంటే పేపర్ ఎక్కడ కట్ అవుతుంది అనేది ఇది ఈ వ్యూ మాత్రమే మీకు క్లియర్ గా చూపిస్తుంది. సో నెక్స్ట్ వన్, వెబ్ లేఅవుట్ వ్యూ. సో వెబ్ లేఅవుట్ వ్యూ వచ్చేసి మీ డాక్యుమెంట్ ని ఒక వెబ్సైట్ ఫార్మాట్ లాగా చూపిస్తుంది. అంటే జనరల్ గా మనం ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేసే వెబ్ పేజెస్ ఫార్మాట్ లోకి మీ డేటా అంతా ఇక్కడ మారి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అవుట్లైన్ వ్యూ. అవుట్లైన్ వ్యూ. అవుట్లైన్ వ్యూ క్లిక్ చేసినప్పుడు మీ డాక్యుమెంట్ లో ఉన్న మెయిన్ అవుట్లైన్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. అంటే మెయిన్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, సో మీరు అడిషనల్ గా ప్రిపేర్ చేసిన కొన్ని సబ్ పాయింట్స్ ఇక్కడ హైలైట్ అయ్యి కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ డ్రాఫ్ట్ వ్యూ. సో మీరు డ్రాఫ్ట్ వ్యూ సెలెక్ట్ చేసినప్పుడు మీ డేటా అంతా ఇలా స్మాల్ పేజెస్ తో డిస్ప్లే అవుతుంది. ఈజీగా పేజెస్ ని మీరు ఇక్కడ బ్రౌజ్ చేయొచ్చు, డేటాని వెరిఫై చేయొచ్చు కూడాను. సో ఇవి 5ను మీ డేటాని వ్యూ చేయడానికి యూజ్ చేసే వ్యూ ఆప్షన్స్. రీడ్ మోడ్ ఫుల్ స్క్రీన్ లో వస్తుంది, ప్రింట్ లేఅవుట్ సో ప్రింటింగ్ ఫార్మాట్ లో చూపిస్తుంది, వెబ్ లేఅవుట్ వెబ్సైట్ ఫార్మాట్ లో డిస్ప్లే చేస్తుంది, అవుట్లైన్ వ్యూలో డిస్ప్లే అవుతాయి. యాజ్ యూజువల్ డ్రాఫ్ట్ వ్యూ మీరు ఇప్పుడు చూస్తున్నట్టు స్మాల్ పేజెస్ తో ఇది ఉంటుంది. సో ఈ 5లో మీరు రెగ్యులర్ గా వర్క్ చేసేటప్పుడు ప్రింట్ లేఅవుట్ వ్యూలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ షో ఆర్ హైడ్ ఆప్షన్స్. షో ఆర్ హైడ్ ఆప్షన్స్ యూజ్ చేసి మీ డాక్యుమెంట్ లో మీరు రూలర్ ని హైడ్ చేయొచ్చు. చూసారా ఇక్కడ హైడ్ అయిపోయింది, అంటే ఇక్కడ ఒక స్కేల్ డిస్ప్లే అవుతుంది కదా, అది హైడ్ అవుతుంది. ఈవెన్ ఇలా క్లిక్ చేసినప్పుడు ఆ స్కేల్ అనేది మళ్ళీ మీకు డిస్ప్లే అవుతుంది. దీన్ని రూలర్ అంటారు. సో ఈ రూలర్ ద్వారానే మీరు పేపర్ మార్జిన్ కూడా అడ్జస్ట్ చేయగలుగుతారు. చూసారా ఇలా లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఎంత కావాలి అనేది ఈ రూలర్ ఉంటేనే మీరు ఈజీగా జరపగలుగుతారు. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ దగ్గర క్లిక్ చేసినప్పుడు మీ డాక్యుమెంట్ లో గ్రిడ్ లైన్స్ వస్తాయి. అంటే ఇలా కొన్ని డిస్ప్లే లైన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ నావిగేషన్ ప్యాన్. సో మీ డేటాని ఫైండ్ చేయడానికి అంటే ఫైండ్ ఆప్షన్ యూజ్ చేయడానికి నావిగేషన్ ప్యాన్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది. అంటే మీ రిపోర్ట్ లో ఏదైనా మీరు వర్డ్ ని ఇక్కడి నుంచి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీరు టైప్ చేసిన వర్డ్ ని నావిగేషన్ ప్యాన్ సెర్చ్ చేసి మీకు ఆ వర్డ్ ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ జూమ్ ఆప్షన్స్. సో మీరు మీ డేటాని ఇక్కడ జూమ్ చేసి అంటే మ్యాగ్నిఫై చేసి చూడొచ్చు. సో ఇక్కడ జూమ్ దగ్గర క్లిక్ చేశారంటే కనుక బై డిఫాల్ట్ గా అయితే 100% ఉంటుంది. మీరు ఇంకా 200% దాకా మ్యాగ్నిఫై చేసి చెక్ చేయొచ్చు. అంటే డేటా మ్యాగ్నిఫై అవుతుంది ఇక్కడ. సో మీరు డిఫాల్ట్ సైజ్ సెట్ చేయాలంటే ఇక్కడనే మీకు 100 అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేశారంటే అది డేటా అనేది 100% వ్యూలో మీకు క్లియర్ గా బై డిఫాల్ట్ వ్యూగా డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇది 1 పేజ్ వ్యూ. ఇక్కడ 1 పేజ్ దగ్గర క్లిక్ చేశారంటే మీ డేటా అనేది 1 పేజ్ వ్యూలో కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క పేపర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. స్క్రోల్ చేసి మీరు ఇక్కడ వ్యూ చేయొచ్చు. నెక్స్ట్ మల్టీ పేజ్ వ్యూ. మల్టిపుల్ పేజెస్ అనే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీ డాక్యుమెంట్ లో ఉన్న పేజెస్ అన్ని కూడా ఇలా డిస్ప్లే అవుతాయి.
సో పేజ్ విడ్త్ ఆప్షన్ ద్వారా మీ డాక్యుమెంట్ పేజెస్ ని ల్యాండ్స్కేప్ లో వెరిఫై చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ ల్యాండ్స్కేప్ వ్యూ. నెక్స్ట్ ఇందులో బెస్ట్ వ్యూ ఆప్షన్ సెలెక్షన్ అంటే సో 1 పేజ్ వ్యూ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అండ్ జూమ్ వచ్చి 100 పెట్టుకొని ఉండాలి. సో మీ డాక్యుమెంట్ ప్రింట్ లేఅవుట్ లో మాత్రమే ఉండాలి. ఇలా ఉంటేనే మీ రిపోర్ట్ లో పేజ్ బ్రేక్స్, హెడర్ అండ్ ఫుటర్, వాటర్ మార్క్స్, ఎక్స్పెషలీ మెయిన్లీ మార్జిన్ అనేది మీకు క్లియర్ గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఎప్పుడు కూడా డాక్యుమెంట్ వ్యూ సెటప్ అనేది 1 పేజ్ అండ్ 100 జూమ్ ప్రింట్ లేఅవుట్ ఆప్షన్స్ తో ఉండాలి. నెక్స్ట్ వన్ ఈజ్ విండో ఆప్షన్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫైల్ విండోని ఇంకొక న్యూ ఫైల్ విండోగా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు ఇక్కడ న్యూ విండో పైన క్లిక్ చేస్తే అచ్చం ఇలాంటిదే ఇంకొకటి విండో అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ ఫైల్ తోనే ఇంకొక విండో అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇలా డిఫరెంట్ విండోస్ ఓపెన్ అయినట్టుగా చూడొచ్చు మీరు. అరేంజ్ ఆల్ అంటే మీరు ఓపెన్ లో ఉంచిన విండో ఫైల్స్ అన్ని కూడా మొబైల్లో టాస్క్ పైన ఆన్ చేసినట్టుగా సో ఇక్కడ అన్ని మీరు ఓపెన్ చేసిన ఫైల్స్ అన్ని కూడా ఇలా స్క్రీన్ పైన యాజ్ విండో ఫార్మాట్ లో కనిపిస్తాయి. సో మీకు కావాల్సిన విండోని మాక్సిమైజ్ చేసుకొని ఆ ఫైల్లో వర్క్ చేసుకోవచ్చు. సో మరి మినిమైజ్ చేసి రిమైనింగ్ ఫైల్స్ తో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇలా ఫైల్ విండోస్ ని ఇక్కడ అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈ స్ప్లిట్. సో ఈ ఆప్షన్ యూజ్ చేసి స్ప్లిట్ విండో ఆప్షన్ యూజ్ చేసి సో విండోని 2 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు స్ప్లిట్ విండో పైన క్లిక్ చేయగానే మీ విండో అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒక విండో వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఒక విండో ఓపెన్ అవుతుంది. సో బట్ 2 విండోస్ లో ఒకే ఫైల్ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇది బేసిక్లీ ఎందుకు యూజ్ చేస్తారంటే సో ఇక్కడ ఉన్న డేటాని వెరిఫై చేస్తూ ఇక్కడ మీరు అదే ఫైల్లోనే డేటాని టైప్ చేస్తూ వెళ్ళచ్చు. అంటే ఫస్ట్ పేపర్ లో ఉన్న డేటాని చెక్ చేస్తూ రిమైనింగ్ పేపర్స్ లో డేటాని టైప్ చేస్తూ వెళ్ళచ్చు. సో రిమూవ్ స్ప్లిట్ ఇస్తే విండో అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వ్యూ స్లైడ్ బై స్లైడ్. మీరు 2 ఫైల్స్ ని స్లైడ్ బై స్లైడ్ చూడాలి అనుకుంటే అంటే పక్కనే పెట్టుకొని వెరిఫై చేయాలని అనుకున్నప్పుడు వ్యూ స్లైడ్ బై స్లైడ్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఈ ఫైల్ ని ఇంకొక ఫైల్ తో పోల్చడానికి మీరు ఇంకొక ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే చేయండి. సో 2 ఫైల్స్ ఒకేసారి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఇలా స్లైడ్ బై స్లైడ్ మీరు 2 ఫైల్స్ ని వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ స్విచ్ విండో. సో స్విచ్ విండో పైన క్లిక్ చేశారంటే మీరు ఆల్రెడీ ఓపెన్ లో ఉంచిన ఫైల్స్ అనేటివి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. లైక్ ఇలా ఒక విండో నుంచి ఇంకొక విండోకి మీరు ఇక్కడ స్విచ్ అవ్వచ్చు. సో విండో స్విచ్ అంటాం. ఇలా ఒక విండో నుంచి ఇంకొక విండోకి మనం స్విచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాక్రో. సో మ్యాక్రో ఆప్షన్ ద్వారా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఆప్షన్స్ ని ఇక్కడ రికార్డ్ అండ్ ప్లే చేయొచ్చు. సో బట్ ఇక్కడ వాయిస్ వీడియో రికార్డింగ్ కాకుండా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వర్క్స్ ని ఇక్కడ రికార్డ్ అండ్ ప్లే చేయొచ్చు. మేబీ టైపింగ్ డేటా కావచ్చు, ఎడిటింగ్ ఆప్షన్ కావచ్చు, ఫార్మాటింగ్ కావచ్చు, డిజైనింగ్ వర్క్ కావచ్చు, వాటిని ఇక్కడ రికార్డ్ చేసి మరి మీకు కావాల్సిన అనదర్ ఫైల్స్ లో కూడా వాటిని మళ్ళీ ప్లే చేసి వర్క్ చేసేలా చేయొచ్చు. సో మ్యాక్రో ఆప్షన్ ని రన్ చేయడం కోసం మీరు మ్యాక్రో దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ రికార్డ్ మ్యాక్రో ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. సో మీరు మ్యాక్రోకి ఇక్కడ నేమ్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఫర్ అప్లికేషన్ అని మ్యాక్రోకి నేమ్ ఇస్తున్నాను. దెన్ మీరు ఈ రికార్డింగ్ కి కీబోర్డ్ షార్ట్ కట్ కీని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కీబోర్డ్ దగ్గర క్లిక్ చేయండి. ఏదైనా ఒక షార్ట్ కట్ కీని ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. జనరల్ గా మనం ఎంఎస్ వర్డ్ లో యూజ్ చేసే షార్ట్ కట్ కీస్ కాకుండా డిఫరెంట్ షార్ట్ కట్ కీని ఇక్కడ మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ వి పేరుతో ఒక షార్ట్ కట్ కీని క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ అసైన్ ఇవ్వాలి. దెన్
క్లోజ్ చేయాలి. ఇప్పుడు మీ మ్యాక్రో రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది. మీ కర్సర్ పాయింటర్ తో పాటు ఇక్కడ ఒక చిన్న పిక్చర్ డిస్ప్లే అవుతుంటుంది. ఫర్ రికార్డింగ్ అవుతున్నట్టు మీకు అది చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చేయాలో అది ఇప్పుడు చేస్తే అది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను షిఫ్ట్ ప్రెస్ చేస్తూ మైనస్ అంటే అండర్ స్కోర్ సింబల్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఎస్, దట్స్ ఆల్. ఇలా నేను మొత్తం అన్ని ఆప్షన్స్ కి అంటే ఇక్కడ ఉన్న హెడ్డింగ్స్ కి యాడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రెజెంట్ అయితే ఆఫ్ చేసేసి అంటే స్టాప్ చేసి, అంటే ఇప్పుడు మ్యాక్రోని మీరు స్టాప్ చేయడానికి ఇక్కడ స్టాప్ రికార్డింగ్ దగ్గర క్లిక్ చేయాలి. ఓకే, స్టాప్ అయింది. ఇప్పుడు రిమైనింగ్ వాటికి కూడా ఇలా అండర్ స్కోర్ సింబల్స్ ని యాడ్ చేసి అప్లికేషన్ ఫామ్ ని నేను డిజైన్ చేయడం కోసం మ్యాక్రోని రన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మ్యాక్రో దగ్గర క్లిక్ చేయాలి, వ్యూ మ్యాక్రోకి వెళ్ళాలి. సో మీరు ఇచ్చిన మ్యాక్రో నేమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ రన్ చేయడం వల్ల అది ఆటోమేటిక్ గా మీ వర్క్ ని కంప్లీట్ చేస్తుంది. మనం షార్ట్ కట్ కీ ద్వారా కూడా మ్యాక్రోని రన్ చేయొచ్చు. నేను ఇందాక కంట్రోల్ షిఫ్ట్ వి ప్రిపేర్ చేశాను. అది ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా ఆటోమేటిక్ గా మ్యాక్రో రన్ అయ్యి మీ వర్క్ ని ఈజీగా కంప్లీట్ చేయిస్తుంది. ఇలా ఎడిటింగే కాదు, మీరు ఎనీ ఫార్మాటింగ్ వర్క్స్ అయినా వాటిని రన్ చేసి అంటే మ్యాక్రో రన్ చేసి అప్లై చేయొచ్చు. దట్స్ ఆల్ టు దిస్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్సెల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము.